నమస్కారం. నా పేరు డాక్టర్ డి ఇంద్రనీల్ రెడ్డి, డిపార్ట్మెంట్ ఆఫ్ ఈఎన్టీ, అసిస్టెంట్ ప్రొఫెసర్, నారాయణ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్. ఈ ప్రపంచ వరల్డ్ నో టొబాకో డే సందర్భంగా ఈరోజు నేను మాట్లాడే టాపిక్ వచ్చేసి పొగాకు, దాని యొక్క పర్యవసానాలు నోరు మరియు స్వరపేటిక మీద. సో ఈ పొగాకు వచ్చేసి ఎయిదర్ అంటే రెండు రకాలుగా తీసుకోబడుతుంది. ఒకటి తినడము, నమలడము, ఒక్కాకులో పెట్టుకొని నమలడము, లేదంటే గుట్కా, కైనీ లాంటివి. రెండో రకం వచ్చేసి సిగరెట్లు, బీడీలు, చుట్టలు. ఈ రకాలుగా పొగాకుని సేవించడం జరుగుతుంది. ఈ పొగాకులో ఉన్న నికోటిన్ మన మెదడుని ఉత్తేజపరుస్తుంది. కావున చాలామంది దీనికి బానిసలైపోతారు. సో ఈ ఉత్తేజం కోసం పదే పదే అంటే గంటకి అరగంటకు ఒకసారి తాగడం వల్ల దాని రెసిస్టెన్స్ పెరుగుతుంది. నికోటిన్ యొక్క బలమైన రెసిస్టెన్స్ పెరగడం వల్ల మెదడు మీద మరుసటి రోజు ప్రతి 15 నిమిషాలకే మళ్ళీ సిగరెట్ తాగాల్సిన అవసరం కానీ, పొగాకు తీసుకోవాల్సిన అవసరం కానీ పెరుగుతూ పోతుంటుంది. ఇది కొన్ని సంవత్సరాలుగా అలవాటు ఉన్న వాళ్ళకి అది పూర్తిగా జీవన శైలిలో ఒక భాగం అయిపోతుంది. దానివల్ల నోరు మరియు గొంతు పూర్తిగా దెబ్బతినే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. నికోటిన్ అనేది సిగరెట్లలో, పొగాకులో కామన్ గా మనకు దొరికే ఇంగ్రీడియంట్. సో అది కాక సిగరెట్ కానీ, పొగాకులో నమలడం కానీ, దీంట్లో ఉండే వేరే కెమికల్స్, ఇతరత్ర కెమికల్స్ అంటే కంపెనీ వాళ్ళు కలిపేది కావచ్చు, లేదు వీళ్ళు కలిపి తీసుకునే కెమికల్స్ కావచ్చు, రసాయనాలు కావచ్చు, దాంతో నోరు పుండవుతుంది, గొంతు పుండవుతుంది. సో నోటి పుండ్లు అనేటివి మానకుండా దాదాపు వారాల తరబడి ఇబ్బంది పెట్టడము. రెండోది స్వరపేటిక మీద అయితే వాయిస్ అనేది పూర్తిగా దెబ్బతిండము, లేదు వాయిస్ పూర్తిగా మార్పు చెంది ఒక రాపు గొంతులాగా రావడం కానీ, ఇవి మొదటి లక్షణాలు. రాను 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 నోట్లో పుండు పర్మనెంట్ అయ్యి అక్కడ గడ్డలాగా పెరిగి క్యాన్సర్కి దారితీస్తుంది. అదే గొంతులో అయితే పూర్తిగా మాట మారిపోయి నార్మల్ స్థాయికి రాకుండా అదే వాయిస్ కొద్ది వారాలుగా కంటిన్యూ అవుతుంటే అది క్యాన్సర్కి దారి తీసిందని సూచనలు. సో ఇలా ఉన్న వాళ్ళు వెంటనే డాక్టర్ని సంప్రదించి దానికి తగు జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఎర్లీ స్టేజ్లో గుర్తిస్తే మందులతో పోతుంది. మరీ కొద్దిగా లేట్ స్టేజ్ అయినా పర్లేదు, గుర్తించినప్పుడు దానికి శస్త్రచికిత్స చేసి సిటీఆర్టీ అంటే కీమోథెరపీ, రేడియోథెరపీ చేసుకోవడం వల్ల జబ్బు పూర్తిగా నయమవుతుంది. అలా కాని పక్షంలో లేట్ అంటే లాస్ట్ స్టేజ్లో వచ్చిన వాళ్ళకి కేవలము పాలియేటివ్ కేర్ అనగా ఆ ఇబ్బందికి తగ్గట్టు అప్పుడు టెంపరీగా ట్రీట్మెంట్ చేసి దాన్ని పూర్తిగా నయం చేయకపోగా, రెండోది ఏంటంటే ఆ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అంటాము, అది పూర్తిగా తగ్గిపోతుంది. నాకు ఈ అవకాశం ఇచ్చిన నారాయణ మెడికల్ కాలేజ్ యాజమాన్యము మరియు హాస్పిటల్ మేనేజ్మెంట్కి నా కృతజ్ఞతలు.